ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనుదినము ఒక ప్రాముఖ్యమైన మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీతో ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నది లేకుంటే వాక్యం అందించుచున్నది నా స్వరం అనుకోవద్దండి. ఇది దేవుని స్వరమని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. ఏ రోజు ఏ వాక్యం రావాలో మేము నిర్ణయించము, కానీ దేవుడే ఏ రోజు ఏ వాక్యం ఎవరికి అవసరమో వారి కొరకు మా ద్వారా సిద్ధపరచుచున్నారు అని మరొకసారి ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఈ దినము ఈ వాక్యమే ఎందుకోసం వచ్చింది అంటే, ఈ వాక్యము మీకు అవసరము కనుక, ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు కనుక దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కనుక రెండో మాట, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అనుదినము సాతాను ఏదో ఒక రీతిలో అనేక సందర్భాలను ఉపయోగించి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు, మనకి అనేకమైనటువంటి కష్టాలు సమస్యల్ని కలిగిస్తూ ఉంటాడు. అది వాడి పని. అయితే అనుదినము మనల్ని విడువక ఎడబాయక తోడయుండి నడిపించి సహాయము చేసి కాపాడే దేవుడున్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు రెండు శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. ఒకటి, నేను నీకు తోడై ఉన్నాను. రెండు, భయపడొద్దు. ఈ ఉదయకాల సమయంలో సేవకుడుగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మిమ్మును ఏ కార్యం భయపెట్టుచున్నది? ఏ పని మిమ్మల్ని భయపెడుతూ ఉన్నది? ఎవరు మిమ్మల్ని భయపెడతా ఉన్నారు? ఏ పరిస్థితులు మిమ్మల్ని భయపెట్టుచున్నాయి? ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవుడు ఒక అద్భుత కార్యం ఈరోజు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మితే ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా యేసయ్యా, దయ కలిగిన మా తండ్రి, మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడే దేవుడవు ప్రభువ. ఈ ఉదయకాల సమయంలో నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకు అన్నావు ప్రభువ. మా ప్రియులతో మీరు నాయన మాట్లాడిన విధానము కొరకై స్తోత్రం ప్రభువ. ఎవరైతే భయపడి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో వారిని బలపరచండి ప్రభువ. మీరు తోడై ఉండి బలమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.